చూడండి సార్, మన ఇండియాలో జరుగుతున్న కార్యక్రమాల కోసం మీకు ఇస్తున్నాను. నేను గొంతు సభను మాట్లాడుతున్నాను. ఇవి ఒక అమ్మాయికి పెట్టవలసిన ఒక మందులు అన్నమాట. ఇవి మనం మామూలుగా కాలేజీలో జరుగుతున్న మోసం అంటే ప్రేమికులు అనమాట. వాళ్ళు ప్రేమించుకుంటారు కాబట్టి ప్రేమించుకోవాలనే రకాలకి ఈ పదాలు ఇస్తారండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పదాలు ఇస్తారు. ఈ పదం ఏంటంటే చూడండి సార్, వాళ్ళు మంత్రించుకొని ఇస్తారు. ఆ తర్వాత అబ్బాయి అమ్మాయి ఫోటోలు కూడా దొరికితే 5,000 రూపాయలు ఇస్తే వారం రోజులకి అమ్మ వస్తుందండి. ఆ తర్వాత ఇదిగో ఇలాగా బియ్యం కూడా ఉంటుందండి. వాళ్ళు ఇచ్చే మందులలో ఇదిగో ఇలాగ ఉంటుంది. కాబట్టి ఈ మందు మనకి ఏడు చేయాలంటే సార్, పప్పు చారులోన అంటే పప్పు అన్నంలోన మాత్రమే మనం కలపాలి. ఆ తర్వాత మళ్ళీ పొజిషన్స్ ఏంటంటే పప్పు అన్నంలో ఈ మాత్రం అంటే మరి ఉందే దొరికిందని చెప్పేసి ఒకే ఎక్కువ వేసేస్తే కూడా కనిపెట్టేస్తారు. అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ కనిపెట్టేస్తారు. అమ్మాయికి ప్రేమించాలంటే ఇదే గ్రాప్స్, మళ్ళీ అబ్బాయికి అమ్మాయి ప్రేమించాలంటే కూడా రెండు పక్కలు లెఫ్ట్ రైట్ ఒకటే, ఈ ఒకటే మందు. కాకపోతే ఇది పొజిషన్ ఇలా కలపాలండి. అది పప్పులోనూ ఉండాలి. ఆ రోజుకి చింతపండు సారు తన కడుపులో దిగకూడదు. అతను టమాటా చారు కానీ పులుపు అనే పదం అనేది తన కడుపులో అమ్మాయి కానీ అబ్బాయి కడుపులో కానీ పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా అదేనండి. అదే పొడి, ఇది కూడా అదే పొడి. ఆ తర్వాత ఇది రకంగా పక్కాగా అమ్మాయిలు అబ్బాయిలు పడిపోతారండి, పక్కాగా పడిపోతారు. కాకపోతే ఇంకో నెంబర్ 1 ప్లేస్లోన మన ఫోటోలు ఇస్తారనుకో, అబ్బాయి అమ్మాయి ఫోటోలు వస్తాయనుకో, ఆ ఫోటోలు ఇవ్వాలండి. ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక పూజ ఇస్తారండి. పూజించుకొని అది పక్కాగా ఎంత దూరంలో ఉన్న అబ్బాయి అమ్మాయి పడిపోతారండి, పక్కాగా పడిపోతారు. ఆ తర్వాత ఇంకొక ఏంటంటే మీకు శల్యంలు చితుకులు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ పరిస్థితులు మీకు చాలా దారుణంగా మీకు శల్యం పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. నేను అదే మందు ఇదిగోండి, నేను వేసుకునే మందు ఇదండి. ఇది వచ్చి పొడి, అతను ఇంకొక పొడి ఇదండి. ఇది ఒక పసర, అప్పుడు చాలా జ్యూస్ లాగా ఉంటుందండి. ఆ సమయానికి పచ్చిది నూరేసి ఇస్తారు. ఇదే ఇచ్చారు గురుగారు. ఇది ఇచ్చిన తర్వాత పరిస్థితి ఇదిగో చూడండి. నేను బ్లేడ్తో కోసుకొని వేసుకున్నాను చూడండి. ఈ బ్లేడ్తో కోసుకొని వేసుకున్నానండి. ఇదిగో ఇది బ్లేడ్తో కోసుకొని ఇందులో వేసానండి. ఈ బ్లేడ్తో కోసుకొని వేసిన తర్వాత నా శల్యం ఎవరు సాలైపోయినారు. ఆ తర్వాత మళ్ళీ నెంబర్ 1గా పాము అంటే మన దగ్గర రాదండి. ఈ ఇసుపాము ఎటువంటి ఇసుపురుగు పాము అయినా ఆ తర్వాత ఇదొకటి కోస్తారండి. ఇదిగో కాళ్ళల్లో కోస్తారండి. ఇదిగోండి ఈ బ్లేడ్తో కోసేలాగో ఇదిగో ఇలా కోసేసేస్తారు. బ్లేడ్తో కోసుకోవాలి. బ్లేడ్తో కోసుకోకపోతే మీకు ఇవాళ కోసుకుంటారు అనుకో, రేపటికల్లా మీకు జాయింట్ అయిపోతుందండి. ఇది అన్నమాట పరిస్థితి.